ఎస్ మళ్ళీ వస్తుంది సార్ మీ దగ్గరికి. మనం ఒకసారి శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు నా వాయిస్ చాలా స్లోగా వస్తుంది. ఎస్ శివకుమార్ గారు చెప్పండి, సంస్థాగత ఎన్నికలకి నగారా మోగినట్టేనా? ఎన్నికలు 100% జరిగే అవకాశం ఉందా? మరి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు అయితే ఇది కంపల్సరీ స్టే వస్తుంది, జరిగే పని కాదు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక 3 ముక్కల ఆట డ్రామా లాంటిది దానికి అభివర్ణిస్తున్నారు. ఆయన ఏమంటారు మీరు? ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అనుకున్న ఇద్దరు రామ్మోహన్ రావు గారికి మరియు పాపిరెడ్డి గారికి కూడా నమస్కారం. అయితే ప్రభుత్వ పరంగా ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిందో ఆల్మోస్ట్ ఆల్ అది 9వ తారీఖు రోజు, 9వ తారీఖు నామినేషన్ల గడువు చివరి తేదీ అనేది కూడా ఒక రకంగా ఖరారు చేయడం జరిగింది. బహుశా మీడియాలో అది కూడా రివీల్ అవుతుంది. కానీ ఏదైతే కోర్టు డిసిషన్ ఏదైతే తీసుకుందో, కోర్టు అడిగిన దాంట్లో ఏదైతే బండారి రామ్మోహన్ రావు గారు చెప్పిండ్రో అది ఒక రకంగా అది నిజమే. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు ఏమన్నది, ఇటు మీరు ఏదైతే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ కి పంపించిండ్రు, అది డిలే అవుతుంది, అప్పటికి కోర్టు కేసు ఉంది, సెప్టెంబర్ 30 అనే రకంగా డెడ్ లైన్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డెడ్ లైన్ డేట్ గురించి మళ్ళీ ఆ ఆగమేళ మీద కూడా ఆర్డినెన్స్ పాస్ చేసి ఆర్డినెన్స్ ని కూడా ఇటు రాష్ట్రపతికి కూడా పంపించడం జరిగింది. గవర్నర్ తో పాటు రాష్ట్రపతికి పంపిస్తే వాళ్ళు అక్కడ పెండింగ్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి బీసీలను కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గం కానీ మొత్తానికి జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి కూడా పార్లమెంట్ ని ఒకరోజు వాయిదా తీర్మానం ఏమని అడగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా అనే ధర్నా చేయడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు. దాని తర్వాత మరుసటి రోజు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగితే అది ససేమరా అన్నారు, ఇవ్వలేదు. కాబట్టి అది అట్లాగే పెండింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం జరిగే తంతు ఏంటంటే 30వ తారీఖు డెడ్ లైన్ డేట్ కాబట్టి దానికని చెప్పి మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని ఒక జీవో పాస్ చేస్తామని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ విషయంలో ఏదైతే షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది, ఇప్పుడు రేపు దసరా తర్వాత అంటే 3వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు నుంచి నామినేషన్స్ తర్వాత 9వ తారీఖు విత్డ్రాస్ అనే రకంగా కూడా ఒక డేట్ అనడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రామ్మోహన్ రావు గారు మీ వాయిస్ వస్తలేదు సార్. 9 నాడు తర్వాతనే జరుగుతుంది సార్, ఇప్పుడు కాదు. 9 తర్వాతనే, ఇప్పుడు 3వ తారీఖు షెడ్యూల్ లేదు, 9 తర్వాతనే షెడ్యూల్ అంతా కూడా 5 సార్లు తర్వాత మొత్తం ఎన్నిక. 9వ తారీఖు తర్వాత షెడ్యూల్, తర్వాత నామినేషన్ మటుకు వేసుకోవచ్చు. దాని తర్వాత 15 రోజుల తర్వాత ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత ఎంపీటీసీకి తర్వాత ఈ స్థానిక సంస్థ ఒక 15 days గ్యాప్ ఇస్తామని చెప్పి కూడా దాంట్లో ఎవరైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఎవరైతే ఉందో వాళ్ళు వెలువడించడం జరిగింది. నేను అంటే మధ్యాహ్నం ఆ టైంలో ఎప్పుడు చూడడం జరిగింది, అదే మీ ముందు ఉంచుతున్నాను. ఇంకొకటి ఏమంటే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు గవర్నర్ దగ్గర నుంచి కూడా పాస్ కాలేదు. కట్ అవుతుంది, ఈ వాయిస్ కట్ అవుతుంది సార్. సార్ ఆయన మాట్లాడుతున్నారు సార్, ఆయన మాట్లాడుతున్నారు. ప్రాబ్లం ఉంది అది. మీరు కంటిన్యూ చేయండి. మాకు కూడా వింటారా సార్? ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, షెడ్యూల్ చెప్తాను, ఎందుకంటే వారికి విండేదట డాక్టర్ గారు, అందుకని మాట చెప్తాను. రేపు 9వ తేదీ నుంచే నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ మాత్రం ప్రకటించారు, నోటిఫికేషన్ వస్తుంది 9 నాడు. అప్పటి నుంచి నామినేషన్ మొదలవుతాయి. అసెంబ్లీకి పార్లమెంట్ కి తేడా ఉన్నది, దీనికి తేడా ఉన్నది. అసెంబ్లీ పార్లమెంట్ కి 14 రోజులు టైం కావాలి విడ్రాయల్ తర్వాత, దీనికి అట్లా ఉండదు, కేవలం 7 రోజుల టైం ఉంటది. మొదటి పోలింగ్ 23 మన అక్టోబర్ నాడు జరుగుతుంది, 9 నాటి నుంచి 23 జరుగుతుంది. తర్వాత 27 జరుగుతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఈ 2 విడతలు. తర్వాత 31 అక్టోబర్, 4 నవంబర్, 8 నవంబర్ ఈ 3 విడతలలో సర్పంచ్ల ఎలక్షన్లు, వార్డు మెంబర్ ఎలక్షన్ జరుగుతాయి సార్. ఇది షెడ్యూల్. ప్రతిదానికి కూడా వేరు వేరు నోటిఫికేషన్ వస్తుంది, వేరు వేరు షెడ్యూల్ ఉంటాయి. మొత్తం మీద వచ్చే నవంబర్
పదకొండో తారీఖు నాడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటిస్తారు. అప్పటిదాకా వీళ్ళు ఆపుతారు, ఎన్నికలు జరుగుతాయి కానీ ఆపుతారు. ఆ సర్పంచ్ మాత్రం పోలింగ్ 7 నుంచి 1 గంట దాకానే ఉంటది. 1-2 నుంచి లెక్క పెడతారు. ఏ రోజు జరిగిన ఎలక్షన్ ఫస్ట్ విడత 31 అక్టోబర్ నాడు మధ్యాహ్నం దాకా పోలింగ్ అయితే సాయంత్రానికి ఉప సర్పంచ్ ఎన్నిక అయిపోతుంది. వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం, సర్పంచ్ల ప్రమాణ స్వీకారం అదే రోజు చేస్తారు. మళ్ళీ 31 తర్వాత 4 నవంబర్ ఉంది, అదే అంతే. సర్పంచులు వార్డు మెంబర్ ఎన్నికైతారు, ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది, వెంటనే వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అట్లానే మళ్ళీ 8వ తారీఖు అయినాక ఈ సర్పంచులు వార్డు మెంబర్ల ఎలక్షన్ పూర్తి అయిపోయి వాళ్ళు ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఎప్పుడైతే మొదలు జరుగుతున్నాయో 23 అక్టోబర్ 1, 27 అక్టోబర్ ఈ 2 విడతల జరిగే ఎంపీటీసీలు జెడ్పీటీసీల ఎన్నికలు మాత్రం ఆ ప్రకటన ఎప్పుడు ఫలితాలు ఎప్పుడు పడిస్తారని ఇన్ని రోజులు పండబెట్టుకొని ఇన్ని రోజులు ఒక షోరూమ్ లో పెట్టుకొని ఎప్పుడు చేస్తారంటే 11 నవంబర్ నాడు చేస్తారు. చేసినాక పరోక్ష ఎన్నికలు కదా, ఎంపీటీసీలు అందరు కలిసి ఆయా మండల పైన ఎన్నుకోవాలి, అదో టైం పెడతారు. మళ్ళీ జెడ్పీటీసీలు అందరు కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవాలి, అదో టైం పెడతారు. ఈ ప్రాసెస్ అంతా నవంబర్ 20వ తారీఖు 25వ తారీఖు నడుస్తుంది సార్. ఈ షెడ్యూల్ యాక్చువల్ గా మీరు చూడంటున్నారు. నవంబర్ 9 నాడు నోటిఫికేషన్ వస్తే అక్కడి నుంచి మొదటి విడత 23 నాడు 10 రోజుల లోపల జరుగుతుంది. దానికి 12 రోజులు జరుగుతుంది ఎలక్షన్. అట్లా వరుసగా 2 విడతలు ఎంపీటీసీ జెడ్పీటీసీ, 3 విడతలు సర్పంచ్లే జరుగుతాయి. అప్పుడు మాత్రం 11 తర్వాతనే నవంబర్ 11 దాకా ఎలక్షన్ షెడ్యూల్ ఉంటుంది. కానీ 8 నాడు తీర్పు వచ్చేది ఉంది, హైకోర్టు తీర్పు వచ్చేది ఉంది. హైకోర్టు ఏమంటదంటే మేము ఇచ్చిన గడువు పోయింది, సెప్టెంబర్ 30 పోయింది కదా, ఇవాటికి పోయింది కదా, వీళ్ళని ఏమన్నది అంటే 10 రోజులు వాయిదా వేసుకోండి, ఏమి తొందర వచ్చింది మీకు అన్నది కదా. తొందర ఎందుకు వచ్చింది అంటున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వము అదే తప్పు చేస్తున్నది, ఎలక్షన్ కమిషన్ అంతకన్నా తప్పు చేస్తున్నది. ఎలక్షన్ కమిషన్ రేపు పొద్దున జైలు పోవాల్సి వస్తుంది అంటున్నాయి. కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది వాళ్ళు వద్దంటే కూడా చేసినట్టు. కాబట్టి తీర్పు ఇయ్యలే కానీ బతికిపోయింది. రైట్ సార్, రైట్. శివలాల్ గారు, అసలు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధంగా ఉందా ఎలక్షన్ ఫేస్ చేస్తే? మీరు బీఆర్ఎస్ బీజేపీని తట్టుకొని సంస్థాగతంగా మీ సత్తా చాటగలరా? అసలు ఏం చెప్పి ప్రజలను ఓటు అడిగే అవకాశం ఉందంటారు మీరు? లక్ష్మీనారాయణ గారు, మీ వాయిస్ అసలు ఎంత అంటే వినబడనట్టుంది, మొత్తం చాలా లో